సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిల్మ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. Swear I won't forget this, why do I regret this? In my mind reckless, thoughts are feeling endless. Sitting up I'm breathless, anxiety's infectious. I feel so defenseless, betrayed and embarrassed. So guys, night వచ్చి పడుకున్నాం అన్నమాట, మళ్ళీ లెగలేదు తినేసి. అండ్ వీఆర్ ప్రెటీ మచ్ టైర్డ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 3:55 అవుతుంది, అంటే 5 minutes to 4 అనమాట. అండ్ దట్ ఈస్ వేర్ వీ హ్యాడ్ అవర్ టెంట్స్. సో 3 tents వేసుకుని పడుకున్నాం అనమాట వచ్చేసి. అండ్ వ్లాగ్ చేసే ఓపిక అస్సలు లేకుండే. సో ఈరోజు వీఆర్ గోయింగ్ అప్ టు ద నంది హిల్స్. అసలు స్టోరీ ఏం జరిగిందో నేను చెప్తాను మీకు గోయింగ్ ఫార్వర్డ్. సో చలో ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ దెన్ మనం ఫస్ట్ నంది హిల్స్ పైకి వెళ్దాము. పైకి వెళ్ళి వ్యూ చూసేసుకుని నేను ఇవన్నీ మీతో మాట్లాడతాను ఆన్ ది GoPro వ్యూ. చలో. సో దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రీ గేట్ ఆఫ్ నంది హిల్స్ అనమాట. ఇది ఇక్కడ నుంచి మనకి చాలా రష్ ఉండింది. కార్స్ అయితే ఎంత లేదన్నా కానీ ఒక మినిమం 100 కార్స్ అయితే లైన్లో ఉన్నాయన్నమాట. మనం ఈ బైక్స్ కాబట్టి రప్ప మధ్య నుంచి కొట్టుకుంటూ వచ్చేసాము. అండ్ వీఆర్ ది ఫస్ట్ వన్ టు ఎంటర్ నంది హిల్స్ ఈరోజు, అంటే పైకి ఎక్కడము. మనకంటే ముందు వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అట్లీస్ట్ ఫస్ట్ వన్ టు క్రాస్ ది ఎంట్రీ గేట్ అనమాట. సో ఫైనలీ స్టార్ట్ అయ్యాం మనం. అండ్ వీఆర్ ది వీఆర్ ది ఫస్ట్ విజిటర్స్ ఆఫ్ నంది హిల్స్ ఆఫ్ టుడే అనమాట. గేట్ ఎత్తంగానే రమ్మని లేపాం బండ్లు. ఎందుకంటే ఇప్పుడు చూడండి బ్రో, ఏమవుతుందంటే మనకి చాలా మంది టూ వీలర్స్ అయిపోయినాయి. అందరూ ఏంటంటే దే విల్ ట్రై టు రేస్ అనమాట. సో ఆ రేస్ ఆ లొల్లి అంతా తప్పించుకోవడానికి వీ స్టార్టెడ్ ఆఫ్ ఫస్ట్ అనమాట. ప్లస్ నేనైతే కంప్లీట్ గా ఫుల్ టు థర్మల్ వేర్ వేసాను. మామూలుగా చల్లేదు. నిన్న సాయంత్రం అరౌండ్ 5:30కి ఎక్కుతుంటేనే మొత్తం ఇట్లా షివరింగ్ వచ్చింది. ఇప్పుడు ఇన్ ద మార్నింగ్ ఇప్పుడు 5:36 అవుతుంది టైము. ఇప్పుడు కనుక థర్మల్ లైనర్ వేసుకోకుండా ఎక్కేటట్టు అయితే చినిగిపోతుంది అనమాట. సో అందుకనే థర్మల్ లైనర్ బోత్ రైడింగ్ ప్యాంట్కి రైడింగ్ జాకెట్కి రెండింటికి థర్మల్ లైనర్ వేసాము. అది లేకపోతే నియర్ టు ఇంపాసిబుల్ అనే చెప్పాలి. సో యాక్చువల్గా నంది హిల్స్ పైకి ఎక్కిన తర్వాత ఇంకో 1.5 kilometer పైకి ట్రెక్ చేయాలి. సో నేనేమనుకున్నా అంటే మన కాలు కూడా కొద్దిగా అంటే క్యూర్ అయిపోయింది, అవ్వలేదని కాదు, కొద్దిగా పెయిన్ వస్తుంది అప్పుడప్పుడు. షూ వేస్తున్నప్పుడు తీస్తున్నప్పుడు కొద్దిగా పెయిన్ వస్తుండే అనమాట. సో అందుకని పైకి ఎక్కుదామా వద్దా అన్న ఆలోచనలో ఉన్నాను నేను. కానీ ఈ క్లైమేట్ ఈ ఊపు చూసిన తర్వాత ఎక్కాల్సిందే అని ఫిక్స్ అయిపోయాను అనమాట. మామూలుగా లేదు. యాక్చువల్గా చూస్తే నా ప్రీవియస్ వ్లాగ్లో కూడా ఇదంతా కనిపిస్తుంది మీకు, ఈ రూట్ ఇదంతా. అంటే డే టైంలో ఫుల్ టు కనిపిస్తుంది. దిస్ ఇస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బ్రో. నన్ను అడిగితే గ్రూప్ రైడ్స్ చేయడము, సోలో రైడ్ చేస్తే ఏంటంటే మన ఇష్టం, మనం ఎట్లయినా కొట్టచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కాకపోతే మనకి గ్రూప్ రైడ్స్ చేసినప్పుడు ఏంటంటే ఒకరికొకరు తోడు ఉంటారు కదా. సో మనకు ఒక రకమైన బ్యాకప్ కాన్ఫిడెన్స్ లా వచ్చేస్తుంది అనమాట, చూసుకుందాం ఏమైనా అన్నట్టుగా. సో అది ముఖ్యం. I feel like an ocean filled up with emotion. Anger ain't a potion, rub it on like lotion. I can feel it soaking, reopen, the scars have awoken. సో యాక్చువల్గా ఇదంతా నిన్న ఏం జరిగిందని చెప్తా అని చెప్పా కదా. సో యాక్చువల్గా నిన్న ఈవినింగ్ ఇదంతా వచ్చాం పైకి. వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళు 7 వరకే అలౌ చేస్తాము నంది హిల్స్ పైకి ఎక్కడానికి. అండ్ దాట్ టు మనకి పైన క్యాంపింగ్ లేదని చెప్పారు. సో ఏం చేయాలో అర్థం కాలేదు క్యాంపింగ్ లేదనేసరికి. అందుకే కిందకి దిగామన్నమాట. కిందకి దిగి మనం నంది హిల్స్ కిందనే దగ్గరలో మనకి ఈ ఏదో 0.0 ఏదో 0 ఏదో అన్నాడు అనమాట. అంటే స్టార్టింగ్ పాయింట్లో నంది హిల్స్ పైకి ఎక్కే మెయిన్ పాయింట్లో అక్కడ క్యాంప్ వేసుకుని నైట్ స్పెండ్ చేసి ఉండే అనమాట. పక్కనే హోటల్ కూడా ఉంది, డిన్నర్ కూడా అక్కడే కొట్టేసాము. సో దట్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. అండ్ ఎట్లాగైనా చూడాల్సిందే ఈ పాయింట్ అని చెప్పి, వ్యూ పాయింట్ అని చెప్పి నైట్ వెయిట్ చేసి, మార్నింగే లేచి 3:30కి లేచి రెడీ అయిపోయి, నౌ ద టైమ్ ఈజ్ 6 అవుతుంది అనుకుంటా. సో 2.5 hours టెంట్లు తీయడము, ఫ్రెష్ అప్ అవ్వడము, సో అదంతా చేసేసుకుని వీఆర్ బ్యాక్ ఆన్ అవర్ బైక్స్ అనమాట. అండ్ చూస్తున్నారు కదా, కర్వ్స్ మాత్రం అదిరిపోయే కర్వ్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు చాలా వ్లాగ్స్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ మీకు హిల్ రైడ్స్ లేకపోతే ఘాట్ రోడ్స్లో రైడ్ చేయడం అలవాటు లేకపోతే మాత్రం ఒక్కళ్ళే మాత్రం వెళ్ళకండి, చాలా రిస్కీ అది. మీరు ఎవరన్నా ఎక్స్పీరియన్స్డ్ రైడర్ తోటి వెళ్తే మీకు యూ విల్ బీ ఆన్ సేఫ్ హ్యాండ్స్ అనమాట. యూ విల్ బీ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఒక్కళ్ళే వెళ్దాము, పొడి చేద్దాం, పీకేద్దాం అనుకుంటే
హిల్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మనం కొద్దిగా ఇంజన్ బ్రేకింగ్ అనేది యూజ్ చేయాలి దిగేటప్పుడు. సో అవన్నీ కొద్దిగా చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకవేళ ఇంజన్ బ్రేకింగ్ ఏంటి అని మీకు తెలియకపోతే, లేకపోతే క్లచ్ ఎట్లా యూజ్ చేస్తాము ఫర్ మోస్ట్ మైలేజ్ ఎఫిషియెంట్, సో ఇవన్నీ పాయింట్స్ నేను కవర్ చేస్తూ కొన్ని వీడియోస్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ చూడండి, డిస్క్రిప్షన్ సెక్షన్లో లింక్స్ పెట్టేస్తాను. మీకు ఇంజన్ బ్రేకింగ్, క్లచ్ యూసేజ్, సో ఈ పాయింట్స్ అన్నీ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కంప్లీట్గా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట. The pain makes it real. I don't wanna feel. I just wanna kill the bad thoughts and steal a good thought and meal. I'm just lost. సో గైస్ ఫైనల్గా కష్టపడి అసలు 1.5 కిలోమీటర్ ట్రెక్ పిచ్చెక్కిపోయింది, చాలా దూరం దిగిపోయింది అనమాట. ఫైనల్లీ వి రీచ్డ్ ఎ వ్యూ పాయింట్. ఇప్పుడు చూపిస్తాడు చూడండి, మనం పైన ఉంటాము, క్లౌడ్స్ కింద ఉంటాయి. The pain makes it real. I don't wanna feel. I just wanna kill the bad thoughts and steal a good thought and meal. I'm just lost to feel. I'm just lost to feel. I need time to heal. I can't steer the wheel, 'cause this drive it kills and it gives me chills. A nice road to feel. I slip off the peel and crash all the steel. Will I ever heal? I can't move on till I let go. I feel so lost, never at home. సో వీఆర్ జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ఫ్రమ్ నంది హిల్స్ అనమాట. ఆల్ రైడర్స్ ఫుల్లీ సెట్, మన బండి కూడా మొత్తం సెట్ అయిపోయింది. వెనుక బ్యాగ్ ప్యాక్ చేసుకుంటే ఇదే కష్టం ఎక్కడం. సెట్, చలో లెట్స్ గో. సో నంది హిల్ పాయింట్ నుంచి అయితే వీ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్ అనమాట. ఎక్స్పీరియన్స్ మాత్రం ఆసమ్ ఎక్స్పీరియన్స్, నిజంగా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం చూడాల్సిన ప్లేస్ ఇది. అంటే ఇట్లాంటివి చాలా ఉంటాయి, వన్జాంగి ఇవన్నీ ఇట్లాంటి ప్లేస్లే కానీ, బట్ స్టిల్ దిస్ నంది హిల్స్ షుడ్ బి ఒక్కసారన్నా కానీ రావాల్సిందే. షుడ్ బి కూడా కాదు, మస్ట్. ఓకే, ఇది ఎట్లాగో చూసేసారు కదా ఈ ఘాట్ సెక్షన్ అంతా. ఒకసారి డైరెక్ట్ కిందకి వెళ్ళి అండ్ దెన్ మళ్ళీ ఐ విల్ సీ యూ గైస్. కాకపోతే ఇప్పుడు మనకి బ్రేక్ ఏమైనా బ్రేక్ ఉందా? బ్రేక్ అయితే ఏం లేదు, బ్రేక్ఫాస్ట్ చేయాలి ఒకటి, అండ్ దెన్ ఇంకొకటి వచ్చేసి ఫ్యూయల్ బ్రేక్కి వీళ్ళు ఆగుతారు. మేబీ మనం కూడా కొట్టిద్దాం. యా చలో లెట్స్ సీ హౌ దిస్ డే ఈస్ గోయింగ్ టు వర్క్ ఫర్ అస్. బా I can't move on till I let go. I feel so lost. సో గైస్ ట్యాంక్లో పెట్రోల్ ఉంది, కాకపోతే ఒకసారి ఫుల్ చేయించామనుకోండి ఇంకా మళ్ళీ ఎక్కడ ఆగే పని ఉండదని చెప్పి పెట్రోల్ మళ్ళీ కొట్టించేస్తున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూపిస్తాడండి ఒకటి మీకు, పెట్రోల్ ప్రైస్ 100 రూపీస్ ఫుల్ చేసే. చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ పెట్రోల్ 100.64. కొట్టాను, ఫుల్ చేసే ఉంది, కొద్దిగా చూసుకుని కొట్టు. 833 రూపీస్ అయింది, 8.28 లీటర్స్. సో గైస్ ఇక్కడ కావాలనే ఆగాను నేను. లైక్ ఇది చూడొచ్చు మీరు, కియా ఫ్యాక్టరీ అనమాట. సూపర్ బిగ్, సూపర్ హ్యూమంగస్ ఫ్యాక్టరీ ఆఫ్ కియా. ఈ చిన్న క్లిప్ ఒకటి క్యాప్చర్ చేద్దామని ఆగాను అనమాట. మన గోప్రో బ్యాటరీ అయిపోయింది సగంలో, అండ్ దెన్ దాన్ని ఛార్జ్ చేయాలన్నా బ్యాటరీ చేయాలన్నా ఆపాలంటే స్పీడ్ కంప్లీట్గా డౌన్ అయిపోతుంది. ప్లస్ మన వాళ్ళు ఏంటంటే మంచి స్పీడ్స్లో 100, 110, 100, 110లో కొడుతున్నారు. సో ఇక్కడ వాళ్ళు కియా ఫ్యాక్టరీ తోటి ఫోటో కోసం ఆగారనమాట. వాళ్ళు ఆగారు కాబట్టి మనం క్యాచ్ చేయగలిగాము. నేను కూడా ఇందా నుంచి 100 మెయింటైన్ చేస్తున్నా, అయినా కానీ
వాళ్ళని క్యాచ్ చేయలేకపోయాను. ఇప్పుడు వాళ్ళు ఆగారు కాబట్టి క్యాచ్ చేసాము. అలా ఉందన్నమాట రైడ్. సో గైస్ మనం ఇక్కడ హైవే మీద బ్రేక్ఫాస్ట్ కోసం ఆగామన్నమాట. శ్రీ బాలాజీ టిఫిన్స్ అని చెప్పి ఒకటి కనిపించింది, బాలాజీ హోటల్ అని చెప్పి. ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ ఫ్రమ్ నంది వచ్చాం మనము. అండ్ నందిలో మీరు అబ్జర్వ్ చేస్తుంటే, అంటే ఇలా చెప్పాను అనుకోండి వ్లాగ్లో, దట్ ఈస్ జస్ట్ 100 రూపీస్ అనమాట పర్ లీటర్ పెట్రోల్. ఈ మధ్య కాలంలో నేను ఎక్కడా చూడలేదు అది. సో చలో లోపలికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ గోప్రో వ్యూలో కలుద్దాం. ఓకే ఫైన్, మనం నంది హిల్స్ నుంచి బయలుదేరామన్న విషయం తెలిసిందే. సో ఎక్కడికి వెళ్తున్నామంటే, నేను యాక్చువల్గా మీకు నిన్న ఒక ప్లాన్ చెప్పాను. ఆ ప్లాన్ వచ్చేసి కంప్లీట్గా ఉల్టా పుల్టా హోగయా. సో నంది నుంచి మనం వీఆర్ గోయింగ్ టు అమరగిరి అనమాట. సో అమరగిరి కూడా మనకేంటంటే ఒక మంచి సీనిక్ లొకేషన్ ఉంది, అదిరిపోయే లొకేషన్. సో ఈరోజు నైట్ కూడా అక్కడ క్యాంపింగే అనమాట. సో మనం ఆల్మోస్ట్ 100+ కిలోమీటర్స్ వచ్చేసాము నంది నుంచి. అండ్ అక్కడ నుంచి మనకి చూపించింది 7 అవర్స్ చేంజ్ అని చూపించింది. మనం కూడా మంచి గట్టికి కొడుతున్నాం కాబట్టి ప్రస్తుతానికి ఈ పాయింట్ నుంచి మనకి వచ్చేసి 314 కిలోమీటర్స్ అని చూపిస్తుంది అనమాట అమరగిరి. అండ్ ద జర్నీ టైమ్ ఈజ్ 5 hours 48 minutes అని చూపిస్తుంది. సో అనంతపూర్ ఈజ్ జస్ట్ 60 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్. అంటే ఇక్కడ లేదు, అక్కడ ఇందా మైల్ స్టోన్ ఉండే, అది చూసా అనమాట. సో మనకేంటంటే నిన్న రీచ్ అయినట్టు మనకి చీకటి పడే లోపు రీచ్ అయిపోతే మన డెస్టినేషన్కి సూపర్ ఉంటుంది. సో ఈ స్పీడ్ బ్రేకర్లు ఒకటే మనకి ఏంటంటే స్పీడ్ అనేది కంప్లీట్గా తగ్గించేస్తున్నాయి. మార్నింగ్ అయితే నందిలో బయలుదేరినప్పుడు సూపర్ చిల్ కూల్ వెదర్ ఉండే అనమాట. చల్ల గాలిట్లో వస్తుంది, ముక్కులు బ్లాక్ అయిపోయినాయి అందరివి. ఇప్పుడు ఎలా ఉందంటే క్లైమేట్, అంటే ఆల్మోస్ట్ అక్కడ నుంచి చాలా దూరం వచ్చేసాము, 100-150 కిలోమీటర్స్ వచ్చేసాము. ఇది కూడా హిల్ ఏరియానే, కాకపోతే ఏంటంటే కొద్దిగా వేడి ఉందన్నమాట. రెయిన్ లైనర్స్, థర్మల్ లైనర్స్ క్యారీ చేయడం ఇంపార్టెంట్. ఇందుకే మనకి క్లైమేట్ ఎక్కడెట్లా చేంజ్ అవుతుందో తెలియదు. ప్లస్ వెన్ వీఆర్ గోయింగ్ ఆన్ ఏ నేచర్ హంట్ రైడ్. నేచర్ హంట్ రైడ్ అంటే మనకి హిల్ పాయింట్స్కి తిరుగుతున్నాం కదా ఇప్పుడు, వ్యూ కోసం, మంచి మంచి వ్యూ కోసం. సో అలాంటి ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా థర్మల్ వేర్ అయితే పెట్టుకోవాలి. అండ్ రెయిన్ గేర్ పెట్టుకోవడం కూడా మంచిది ఒక రకంగా. సో మార్నింగ్ కంప్లీట్గా థర్మల్ వేర్ వేసేసుకుని బయలుదేరాను, నా రైడింగ్ జాకెట్లో అండ్ రైడింగ్ ప్యాంట్లో కూడా. సో ఇందాక టిఫిన్ తిన్న దగ్గర ఏంటంటే జాకెట్లోది రిమూవ్ చేసేసాను నేను థర్మల్ లైనర్, లేకపోతే ఈ వేడికి బండి నడపలేము. సో గైస్ ఆల్మోస్ట్ అమరగిరి దగ్గరకు వచ్చేసాము. ఇంకా చూడొచ్చు మీరు దీంట్లో 21 కిలోమీటర్స్ అని చూపిస్తుంది, కానీ దట్ ఈస్ 42 minutes పడుతుంది అని చెప్పి మ్యాప్లో అయితే చూపిస్తుంది అనమాట. అంటే ప్రశాంతంగా వచ్చాము, ఎక్కువ హరీబరీ లేకుండా 80 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి మనకి 6:20 అవుతుంది. 40 minutes అంటే బై 7 o'clock వీ షుడ్ బి దేర్. అండ్ మన అక్కడ ఏంటి ప్లేస్ అదేమని చూసుకుని మనకు కరెక్ట్గా ఒక క్యాంప్ వేసుకోవడానికి అనుకూలంగా ఉన్న ప్లేస్ చూసుకుని సెట్ అవ్వాలన్నమాట. అండ్ డిన్నర్ కూడా చేయాలి. అండ్ గూగుల్లో చూస్తుంటే మనకి అమరగిరి అంటే ఆంధ్ర ఊటీ అని చూపిస్తుంది. సో అది కూడా అంటే హిల్ పాయింట్ అని తెలుసు, కానీ బట్ అంత చలి ఉంటుందా, ఆంధ్ర ఊటీ అనే అంత చలి ఉంటుందా అని చెప్పి అనిపిస్తుంది. చూద్దాం. సో ఇక్కడ చూస్తుంటే ఏదో శివుడి టెంపుల్ ఉన్నట్టుంది, చాలా పెద్దది. ఎందుకంటే శివుడి మాల వేసుకుంటారు కదా, సో మాల వేసుకున్న వాళ్ళు చాలామంది కార్లలో మామూలుగా అయ్యప్ప మాల వేసుకుని ఎలా వెళ్తారు, ఇరుముళ్ళు పట్టుకుని. సో అలాగా చాలామంది కనిపిస్తున్నారు అనమాట వెళ్తూ. కొంతమంది కాలినడకన కనిపిస్తున్నారు, ఎక్కడెక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ అవతల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు అనమాట. అండ్ మనకి చూసుకుంటే బెంగళూరు హైవే ఉంది కదా, బెంగళూరు హైదరాబాద్ హైవే, దాని నుంచి లోపలికి ఒక 56 కిలోమీటర్స్ లోపలికి అని చూపిస్తుంది అనమాట అమరగిరి అనేది. అంటే మనం రేపు కూడా ఇదే రూట్లో మళ్ళీ వెనక్కి వెళ్తాము చెప్పినట్టుగానే. దిస్ ఈజ్ ద 3rd night అనమాట మనకి. ఓ ఓ ఓ వాట్ ఏ సీనరీ గైస్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాటర్ బాడీ ఇట్లా ఎక్కంగానే పైకి. ఈ కార్ లేకపోతే ముందు వ్యూ అదిరిపోయేది, ఆ షాట్ కూడా చాలా బాగా వచ్చేది. బాబా బాబా ఇంత ప్రశాంతంగా కూర్చున్నారు చూడండి పిల్లలు. బాబు కార్ బాబు సైడ్ ఇస్తే నేను వెళ్ళిపోతా కదా, లేకపోతే నువ్వే వస్తావు వ్లాగ్ మొత్తం. సో గైస్ ప్రస్తుతానికి మనకి సోమశిలలో ఉన్నాము. అండ్ ఇక్కడ చిన్న ఆఫ్ రోడింగ్ అనమాట. ఆఫ్ రోడింగ్ అంటే కింద డైరెక్ట్ చెరువు దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాం బండిని. ఓ
రోడింగ్ మాత్రం మనకి ఏ రోజు తప్పట్లేదు. సూపర్ సూపర్. అది వచ్చేసి అదంతా చెరువు అనమాట. కనిపిస్తుందో కనిపించట్లేదు మీకు? రేపు పొద్దున చూపిస్తా అదిరిపోయే వ్యూ. ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు. అట్లాడు అడగట్టు. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 7:40 అవుతుంది ఇన్ ద నైట్. చూస్తున్నారు కదా కంప్లీట్ చీకటి ఉంది. అండ్ మన వాళ్ళు వచ్చేసి అక్కడ కూర్చున్నారు బైక్స్ పెట్టుకుని. అండ్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా ఫుడ్ ఆర్డర్ చేశారు, ఫుడ్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం సోమశిలలో ఉన్నాం. మళ్ళీ ప్లాన్ చేంజ్ అయింది మధ్యలో. అమరగిరి వెళ్దాం అనుకున్నాం కదా, అమరగిరి కాకుండా ఇప్పుడు మనం సోమశిలలో ఉన్నాం అనమాట. సో వెనకాల చూడొచ్చు అదంతా ఏంటంటే కంప్లీట్గా వాటర్ బాడీ అనమాట. పొద్దున్న లేచిన తర్వాత దాని వ్యూ మీకు చూపిస్తాను ఎట్లుందో ఏంటో అని చెప్పి. ఇంకో రేంజ్లో ఉంది. మీకు నేకెడ్ ఐకి కనిపిస్తుంది, మీకు కెమెరాలో కనిపించట్లేదు అనుకుంటాను. సో రేపు మార్నింగ్ నేను లేచి చూపిస్తాను. అక్కడి నుంచి అదంతా మనకి ఏంటంటే వాటర్ బాడీయే. సో కంప్లీట్గా చూస్తున్నారు కదా అదంతా అక్కడ వరకు అదంతా కంప్లీట్గా వాటర్ బాడీ, ఓ లేక్ లాగా ఉందన్నమాట ఇక్కడ. సో సోమశిల చాలా ఫేమస్. వద్దాం అనుకున్నాం, కుదరలేదు. సో అనుకోకుండా ఈరోజు ఇట్లా కుదిరిందనమాట. రేపు పొద్దున ప్లాన్ ఏంటంటే నైట్ ఇక్కడ టెంట్ క్యాంపింగ్ చేసేసుకుని రేపు పొద్దున లేచి అమరగిరి వెళ్ళిపోయి, అంటే ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి స్నానాలు అన్నీ ఇక్కడే చేసేసుకుని అడిగాము. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అనమాట. సో స్నానాలు గిన్నాలు చేసేసుకుని రేపు పొద్దున అమరగిరి వెళ్ళిపోయి దర్శనం చేసేసుకుని అక్కడి నుంచి కొట్టేస్తాం అనమాట హైదరాబాద్. సో దట్ ఈస్ ద ప్లాన్ ఫర్ టుమారో. కాకపోతే ఈరోజు మాత్రం రైడ్ నేను మీకు లాస్ట్ అప్డేట్ ఇచ్చిన తర్వాత ఎండ మాత్రం పీక్స్లో ఉందన్నమాట. అసలు ఎక్కడ అసలు మొత్తం ఇట్లా లోపలంతా ఉడికి బాయిలింగ్ అనమాట లోపలంతా. సో అందుకని వ్లాగ్ చేయాలనిపించలేదు అసలు. ఏం చెప్పాను, జస్ట్ రైడ్ ఎట్లా అంటే మంచింగ్ మైల్స్ అంటారు చూడండి. సో అట్లా మైల్స్ కొట్టుకుంటూ వచ్చామన్నమాట. సో యా దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళండి. నెక్స్ట్ వీడియో చూడండి సోమశిల ఎట్లుంటుంది ఏంటి మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తా. అంటే రేపు మార్నింగ్ తీసే వీడియోలో నాకు కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది వీడియో అని చెప్పి. షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో దట్ నేనేమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. Jai Hind. I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head constantly, thoughts jumbled round, think I need a new lobotomy.